హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియోని చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లింక్ చేయండి. తర్వాత ఫేస్బుక్లో అలా సోషల్ మీడియాలో బాగా అప్రూవల్ అయ్యేటట్టు చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనకు ఏదైనా ఒక సమస్య అని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎలాంటి పనులు చేయట్లేదండి. ఊరక వస్తున్నారా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా త్వరగా, ఓకే, తీ పక్కన పడి, అంతే, నెక్స్ట్, ఓకే, తీ పక్కన పడి, అంతే. ఏం జరగట్లేదు అక్కడ. ప్రజలకి, నిరుపేద ప్రజలకి ఎలాంటి న్యాయం జరగట్లేదు. దానికి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, నేనే ప్రూఫ్. ఓకేనా? ఇలా జరుగుతుంది కాబట్టి నేనేమని చెప్తున్నానంటే, మనము లోకాయుక్త ద్వారా పోవడం కానీ, లేదంటే ఆర్టీఐ ద్వారా పోవడం కానీ, ఇవన్నీ వాళ్ళు చెప్పట్లేదండి. నేను ట్రై చేశాను, ఆర్టీఐ ట్రై చేశాను, నా దగ్గర ఉంది ఎవిడెన్స్. 2 ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఒకటి ఉంది, మండల స్థాయిలో ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఎంఆర్ఓ గారికి చెప్పాను, కలెక్టర్ గారికి చెప్పాను. ఎవరికి చెప్పినా ఎలాంటి న్యాయం జరగలేదండి. క్లియర్గా చెప్తున్నాను. వీటన్నిటికీ న్యాయం జరగాలంటే తల్లిదండ్రులు లేరు, మాకు ఈ ల్యాండ్ ఇచ్చారు, ఇలా చెప్తే ఎక్కడ జరగదండి న్యాయం. అందరూ కలిసి ఎవరెవరైతే ఈ పొలాల గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారో, రియల్గా ఫ్రాడ్ జరిగి అందరు కలిసి ఎదురు తిరగండి, అంతే. గవర్నమెంట్ ఆల్మోస్ట్ దిగి వస్తుంది, అంతే. అందరికని దిగితే ఇంకా నా సజెషన్ ఏంటంటే, ఇలా ఎలక్షన్ టైంలో వచ్చి మన వాళ్ళు ఓట్లు అడుగుతుంటారు. సింపుల్గా చెప్పండి, మీకే ఓటేస్తాం, నోటాకే వేసేయండి, సరిపోద్ది. వేయండి, నోటాకే వేయండి. అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి, ఒరే ప్రజలు మన మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారా, నెక్స్ట్ టైం వీళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయకపోయినా నెక్స్ట్ జరిగేది ఇదే, మనం కూడా పాలిటిక్స్లో ఉండము, మన భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది ఫ్యూచర్లో. సో ఏంటంటే ఈ టైంలో ప్రజల్ని మనమే మంచి చేసుకోవాలి, మనమే వాళ్ళ ముందుకు వెళ్ళాలి, వాళ్ళ విషయాలు మనమే తెలుసుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి. నిరుపేదలుగానే ఉంటున్నారు, మనమేమో ఇలా ఉన్నాము అనేది కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారని ఫ్రెండ్స్. నేను కొంచెం షార్ట్గా తీసాను. పూర్తిగా నేనేంటంటే ఇంక చెప్పాను అనుకో ఏంటేంటో అనుకుంటుంటారు కదా, అందుకని కొంతవరకు చెప్పాను ఫ్రెండ్స్. ఇలా నాలాగా ఎవరైతే పొలం అయిపోయి ఇబ్బంది పడుతున్నారో వీళ్ళందరి హై పొజిషన్లో, అంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ, సీఎం గారికి కానీ, లోకేష్ గారికి కానీ, వీళ్ళందరికీ తెలియాలంటే సోషల్ మీడియా ద్వారా వెళ్ళాల్సిందే. అందుకని నేను ఇది ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ కానీ నాది కానీ సక్సెస్ అయిందంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో అందరికీ హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ప్లీజ్ దయచేసి ఇది సోషల్ మీడియాలోకి వెళ్ళేటట్టు ప్రయత్నించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.